నూరు కట్ల పిశాచం కథలు. బలహీనుడి బలం. పూర్వం వింధ్యారణ్యంలో మోక్షగామి అనే ఋషి తపస్సు చేసుకునేవాడు. అప్పుడు ఆ అరణ్యంలో ఎన్నో క్రూర జంతువులు ఉండేవి. అవి ఆహారం కోసం సాధు జంతువుల్ని వేటాడి చంపి తినేవి. తన పరిసరాల్లో జంతుహింస జరగడం ఇష్టం లేని ఋషి తన తపోబలంతో అక్కడి క్రూర జంతువులన్నింటినీ ఇతర అరణ్యాలకు పంపేశాడు. ఫలితంగా వింధ్యారణ్యంలో సాధు జంతువులు మాత్రమే మిగిలి సుఖంగా జీవిస్తున్నాయి. మోక్షగామి వింధ్యారణ్యంలో 25 ఏళ్లు తపస్సు చేశాడు. తర్వాత ఆయన ఇంకా ఉగ్ర తపస్సు చేయటం కోసం హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్లిన కొద్ది నెలలకు ఆ అడవిలో ఓ సింహం ప్రవేశించింది. విచ్చలవిడిగా తిరుగుతున్న సాధు జంతువులు దానికి కనుల విందు చేశాయి. అది అందిన జంతువునల్లా వేటాడి చంపేసి తనకు కావలసినంత తిని మిగతాది అక్కడే వదిలి ఆశ్రయం కోసం ఓ గుహను వెతుక్కుంది. ఆ గుహలోనే ఉంటూ రోజూ అందినన్ని సాధు జంతువుల్ని వేటాడేది. ఇలా కొన్నాళ్లు జరిగేసరికి సాధు జంతువులన్నీ బెదిరిపోయి ఈ ఉపద్రవాన్ని తప్పించుకునే ఉపాయం అన్వేషించడానికి ఒకచోట సమావేశమయ్యాయి. చాలా కాలంగా ఈ అడవిలో సింహాలు లేవు. ఇప్పుడిది ఎక్కడి నుంచి వచ్చిందో, ఇంకా ఎన్నింటిని తీసుకొస్తుందో ఆరా తీయాలి అంది ఏనుగు. మిగతా జంతువులన్నీ అవునన్నాయి. అక్కడే చెట్టుపైన కూర్చుని ఈ సమావేశాన్ని కుతూహలంగా చూస్తున్న కాకి ఒకటి వెంటనే, ఈ సింహం గురించి నాకు తెలుసు. ఇది దండకారణ్యానికి చెందినది. అక్కడ మనుషులు కొందరు దీన్ని తెలివిగా బోనులోకి ఎక్కించి ఈ అరణ్యపు పక్క ఊరికి తెచ్చారు. ఒక రాత్రి వేళ కాపలావాడి పొరపాటు వల్ల బోను తలుపు తెరుచుకుపోతే ఇది అక్కడి నుంచి పారిపోయి ఇక్కడ ప్రవేశించింది అంది. ఈ మాటలు విన్న ఏనుగు కాకికి కృతజ్ఞతలు చెప్పి, అయితే దీనితో పాటు మరిన్ని ఇతర క్రూర జంతువులు వస్తాయన్న భయం అనవసరం. కాబట్టి మనలో ఎవరైనా ఈ సింహం వద్దకు రాయబారానికి వెళ్ళాలి. అందుకు ఎవరు సిద్ధంగా ఉన్నారు అంది. ఆ మాటకు అక్కడున్న వాటిలో ఒక్క జంతువు కూడా కిమ్మనలేదు. అప్పుడు కాకి, మీరు సింహానికి ఆహారం కాబట్టి దానితో మాట్లాడడం మీ వల్ల కాదు. మీ తరఫున నేను రాయబారం చేస్తాను. ఏం చెప్పాలి అని అడిగింది. జంతువులన్నీ ముందు కాకికి కృతజ్ఞతలు తెలిపాయి. తర్వాత కొంత ఆలోచించి, సింహం మా జోలికి రాకూడదు, అడవిలోకి ఇతర క్రూరముగాల్ని రానివ్వకూడదు. అందుకు ఒప్పుకుంటే మాలో ఒకరు రోజుకొకరు చొప్పున స్వయంగా వెళ్లి సింహానికి ఆహారం అవుతామని చెప్పు అన్నాయి. కాకి తక్షణం ఎగిరి సింహం వద్దకు వెళ్లి ఈ కబురు చెప్పింది. అందుకు సింహం ఎంతో సంతోషించింది. శ్రమ పడకుండా ఆహారం వస్తున్నదంటే అంతకంటే ఏం కావాలి తనకు? అయినప్పటికీ సింహం వెంటనే బదులివ్వలేదు. కాసేపు ఆలోచించి, ఇందుకు నాకు అంగీకారమే. ఈ రోజు నుంచి ఈ అడవికి నేను రాజును. అయితే నా ఆకలి నాకు తెలుస్తుంది, కాని ఇతర జంతువులకు తెలియదు కదా. అందుకని రోజూ ఉదయం సాధు జంతువులన్నీ ఒకచోట సమావేశం కావాలి. నా ఆకలిని బట్టి వాటిలోంచి నచ్చిన జంతువును ఎన్నుకుంటాను. దాన్ని నాకొదిలి మిగతావన్నీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అందుకు సమ్మతిస్తే నేను ఈ అడవికి ఇతర క్రూర జంతువుల బాధ లేకుండా చేస్తాను అంది. కాకి అక్కడి నుంచి ఎగిరివెళ్లి సాధు జంతువులకి కబురు అందించింది. సాధు జంతువులన్నీ ఎంతో సంతోషించి సరే అన్నాయి. ఆ రోజు నుంచే సింహం కోరిన పద్ధతి అమల్లోకి వచ్చింది. అందువల్ల ఒకే ఒక్క సాధు జంతువు సింహానికి ఆహారం కావలసి వచ్చినప్పటికీ తక్కిన జంతువులన్నీ యథేచ్ఛగా అడవిలో విహరించసాగాయి. ఎక్కడైనా ఎదురుపడినా సింహం వాటి జోలికి వెళ్లేది కాదు. ఒక్కోసారి ఒకే మడుగులో సింహం జింకపిల్ల కలిసి నీళ్లు తాగేవి. కుందేలు లేడి పరుగుపందెం వేసుకుంటే సింహం మధ్యవర్తిగా వ్యవహరించేది. అలా తమరో ఒక్కరు ఆహారం కావటం తప్పనిసరి అయినప్పటికీ ఇతర జంతువులన్నీ సింహాన్ని మంచి స్నేహితుడిగా భావించసాగాయి. ఇలా ఉండగా ఒక రోజున ఆ అడవిలోకి ఓ నక్క ప్రవేశించింది. వస్తూనే అది ఓ కుందేలును పట్టుకోబోయింది. కుందేలు ప్రాణభయంతో పరిగెడుతున్న సమయంలో సింహం దానికి ఎదురయింది. తన చేతిలో చావవలసిన కుందేలు సింహం చేతిలో చస్తుందని నక్క అనుకుంది. కాని సింహం ఒక్క ఉదుటను దూకి నక్కను ఒడిసిపట్టుకుంది.
నక్క హడలిపోయి, ఇదేమి న్యాయం ప్రభూ, కుందేలు నా ఆహారం, దాన్ని పట్టుకోబోయాను, అందులో నా తప్పేముంది అంది. అప్పుడు సింహం అక్కడి ఒప్పందం గురించి నక్కకు తెలియచెప్పి, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, తక్షణం బయటకు వెళ్ళు అంది. అప్పుడు నక్క దీనంగా, ప్రభూ, మీ వంటి గొప్ప రాజు ఎక్కడా ఉండడు, ఇలాంటి రాజుకు మంత్రిగా ఉండే అదృష్టం నాకు ప్రసాదించరా అంది. నాకు మంత్రి అవసరం లేదు అంది సింహం. మంత్రి లేని రాజు అసలు రాజే కాదు అంటూ మంత్రుల సాయంతో లాభపడిన ఎందరో రాజుల కథలు సింహానికి చెప్పింది నక్క. సింహం కాస్త మెత్తబడి, నువ్విక్కడుంటే ఇతర జంతువులకి ఇబ్బంది కలిగిస్తావు, అలా చేయనని మాటిస్తేనే నిన్నిక్కడ ఉండనిస్తాను అంది. నక్క వెంటనే, అలాగే ప్రభూ, మీ మాటకు కట్టుబడి ఉంటాను, మీరు తినగా మిగిలిన ఎంగిలికూడు మాత్రమే తిని బతుకుతాను అంది. అలాంటి జీవితం ఏం బాగుంటుంది, ఇక్కడ్నించి వేరే అరణ్యానికి పోరాదు అంది సింహం. ప్రభూ, ప్రజాక్షేమం కోరే తమ వంటి గొప్ప ప్రభువులు అరుదుగా ఉంటారు, మీ వంటి వారికి మంత్రినయ్యే అదృష్టం నాకు లభించింది, అందువల్ల నేను ఏమైనా చేయగలను అంది నక్క. ఈ పొగడ్తలకు సింహం ఎంతగానో సంతోషించి నక్కను వెంటనే తనకు మంత్రిగా చేసుకుంది. ఆ రోజు నుంచి ఎక్కడికెళ్ళినా సింహం నక్క కలిసి తిరుగుతుండేవి. తను అన్నమాట నిలబెట్టుకున్న నక్క ఇతర జంతువుల జోలికి వెళ్ళకపోవడంతో సాధు జంతువులు దాని ఉనికికి అభ్యంతరం చెప్పలేదు. సింహం తినగా మిగిలిన ఆహారంతో నక్కకు కడుపు నిండేది. అయితే తక్కిన జంతువులన్నీ ఏ బెదిరు లేకుండా యథేచ్ఛగా వనవిహారం చేస్తుంటే నక్కకు కడుపు మంటగా ఉండేది. అందుకని కొన్నాళ్లు ఆగి, ప్రభూ, మీ వంటి గొప్ప ప్రభువుల వంశం మీతోనే అంతరిస్తోందంటే నాకు ఎంతో బాధగా ఉంది, తమరు రాణిని తెచ్చుకుంటానంటే అందుకు నా చేతనైన సాయం చేయగలను అంది నక్క సింహంతో. రాణిని తెచ్చుకుంటే సాధు జంతువులకి నేను ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది కదా అంది సింహం. ప్రభూ, మీ పేరు చెప్పుకుని ఇక్కడి జంతువులన్నీ సుఖపడుతున్నాయి, మీ సుఖం కాదనుకోవటం వాటికి న్యాయం కాదు అంది నక్క. అయితే నువ్వే నా తరఫున జంతువులతో రాయబారం చెయ్యి అని చెప్పింది సింహం. నక్క వెళ్లి సింహం ఆలోచన వివరించి చెప్పి నయానా భయానా సాధు జంతువుల్ని ఒప్పించింది. ఈ విషయం తెలియగానే సింహం ఎంతో సంతోషించి, నా ప్రజలు ఎంతో మంచివాళ్లు, అలాంటి వారికి అన్యాయం జరగకూడదు, కాబట్టి జంతువుల్ని వేటాడకుండా తనకు లభించిన ఆహారంతో తృప్తి చెందగల రాణి కావాలి నాకు, అటువంటి రాణిని తేగలవా అని అడిగింది. ప్రయత్నిస్తాను ప్రభూ అని నక్క అక్కడ్నించి బయలుదేరి వెళ్లి మరో అరణ్యం చేరుకుంది. అక్కడ ఓ ఆడసింహాన్ని కలుసుకుని విషయం వివరించి చెప్పింది. అడవికి రాణి కావాలన్న ఆశతో ఆడసింహం వెంటనే నక్కతో బయలుదేరింది. మనుషుల కంటపడని మార్గంలో దాన్ని వింధ్యారణ్యానికి చేర్చింది నక్క. సింహం ఆడసింహాన్ని చూసి ఎంతో సంబరపడింది. రెంటికీ పెళ్లి జరిగింది. ఆ పెళ్లి సందర్భంగా అడవిలో జంతువులన్నీ వేడుక జరుపుకున్నాయి. మహాప్రభు, మీ కుటుంబం చల్లగా వర్ధిల్లాలి, మీరు మమ్మల్ని చల్లగా చూసుకోవాలి, మీ కుటుంబానికి సరిపడా ఆహారాన్ని ప్రతిరోజు మేము తమకు పంపుతాం అని ఒక ఏనుగు సింహానికి సవినయంగా మనవి చేసింది. రాణి లభించాక సింహానికి జీవితం మరింత బాగుంది. దానికి నక్క మీద అభిమానం పెరిగింది. అలా కొన్నాళ్లు జరిగాక నక్క సింహంతో ఒక రోజున, ప్రభూ, మీ ఖ్యాతి చుట్టుపక్కల అరణ్యాలకు వ్యాపించింది. ఇక్కడి పక్షులు వెళ్లి మీ రాజ్యం సుసంపన్నంగా ఉన్నదని పక్క అడవుల్లో చెబుతున్నాయట. మీ పైన దాడి చేసి ఈ అడవికి రాజు కావాలని మరికొన్ని సింహాలు ప్రయత్నిస్తున్నాయట అని చెప్పింది. అయితే నాకు ఏమి భయం, నా పరాక్రమం చూపించి ఎటువంటి శత్రువునైనా తరిమి కొడతాను అంది సింహం. లాభం లేదు ప్రభూ, కూర్చొని తినటం అలవాటైన తమకు వేట అలవాటు తప్పిపోయింది. వేట అలవాటు లేక తమ పరాక్రమం కుంటుపడింది అంది నక్క. ఈ మాటలకు సింహం దిగులుపడి, నువ్వన్నది నిజమే, నేను రాణితో ఈ విషయం మాట్లాడాలి అంది. అంతకు ముందే నక్క ఆడసింహంతో, రోజులు ఎప్పుడూ మనవి కాదు, కూర్చుని తింటూ వేటాడ్డం మర్చిపోతున్నావు. రేపు నీ పిల్లలకు వేట ఎలా నేర్పుతావు? సాధు జంతువులు ఎదురు తిరిగితే వాటినెలా ఎదిరిస్తావు అని హెచ్చరించింది. అందువల్ల ఆడసింహం మగసింహంతో, మనకు వేట అవసరం, వేట మరిచిపోతే కుందేలు పిల్ల కూడా మనల్ని చూసి బెదరదు అంది. సింహం దంపతులు నక్కను సలహా అడిగాయి. మీకు ఎదురేమిటి ప్రభూ,
తక్షణమే వేటకు బయలుదేరండి అంది నక్క ఉత్సాహంగా. కాని నేను ఈ అడవికి రాజును, నా ప్రజలకు మాటిచ్చాను, ఇచ్చిన మాట ఎలా తప్పను అన్నది సింహం. మాట తప్పనవసరం లేదు ప్రభూ, వేటాడ్డానికి కూడా సాధు జంతువుల అనుమతి తీసుకోండి అంది ఆడసింహం. అందుకని ఒప్పుకుంటాయనుకోను అంది సింహం అనుమానంగా. ప్రభూ, నియమాలున్నది బలహీనులకే గాని బలవంతులకు కాదు. మీ బలంతో, పరాక్రమంతో ఈ అడవికి రాజయ్యారు మీరు. మీ నియమాలకు మీ ప్రజలు తలవంచాలి తప్ప మీ ప్రజలు మీకు షరతులు విధించకూడదు. మీరేం చేసినా మీ ప్రజలు సహిస్తారు. వాళ్ళ అనుమతి కోసం ఎదురు చూడకండి అంది నక్క. ఈ సలహా సింహం దంపతులకు నచ్చింది. వెంటనే అవి విచ్చలవిడిగా వేటాడ్డం ప్రారంభించాయి. సాధు జంతువులు కలవరపడి సింహానికి తాము విధించుకున్న నియమం గురించి చెప్పాయి. కాని నియమాలు బలహీనులకే తప్ప బలవంతులకు వర్తించవు అని నక్క చెప్పిన పాఠాన్నే వల్లించాయి సింహం దంపతులు. చేసేది లేక సాధు జంతువులన్నీ మళ్లీ ఒకచోట సమావేశమై, సింహం మనకిచ్చిన మాట తప్పింది, బలవంతుడితో నియమం ఏర్పరచుకోవటమే మనం చేసిన తప్పు. అయితే బలవంతుడి బలం నియమపాలనలో ఉంది, అలాగే బలహీనుల బలం ఐకమత్యంలో ఉంది. ఇప్పుడు మనమంతా ఏకమైతే సింహాన్ని మట్టుపెట్టడం ఏమంత కష్టం కాదు అని నిర్ణయించాయి. అంతే, ఆ వెనువెంటనే సాధు జంతువులన్నీ ఒక్కటై సింహం మీద దాడికి వెళ్లాయి. అన్ని జంతువులు ఒక్కటయ్యేసరికి క్రూర జంతువులు కూడా తడబడ్డాయి. అప్పుడు జరిగిన గలాటాలో సింహం దంపతులు, నక్క కూడా ఏనుగుల కాళ్ల కింద పడి చచ్చాయి. ఆ విధంగా అడవిలో సాధు జంతువులు అన్నిటికీ సింహం పీడ వదిలింది. ఆ తర్వాత సాధు జంతువులు ఐకమత్యంగా ఉంటూ ఆ అడవిలోకి క్రూర జంతువులు అనేవి అడుగు పెట్టకుండా చేశాయి. ఏ అడవిలో క్రూర జంతువులు లేవో అక్కడి సాధు జంతువుల్లో ఐకమత్యం ఉన్నదని అర్థం. ఎక్కడ క్రూర జంతువులు ఉన్నాయో అక్కడ సాధు జంతువుల మధ్య ఐకమత్యం లేదని అర్థం. వినయశీలుడి కథ పూర్తి చేయగానే ప్రపంచంలో బలహీనులు ఎక్కువ, బలవంతులు తక్కువ. అయినా బలహీనుడు బలవంతుడికి భయపడతాడు. అయితే బలవంతుడి శక్తి అతడి బలంలో కాక నియమపాలనలో ఉంది. నియమం తప్పిన వాడికి గౌరవం ఇవ్వలేడు. బలహీనుల్ని అసహాయుల్ని చేస్తే ఆ అసహాయత వారి మధ్య ఐకమత్యానికి దారితీస్తుంది. ఐకమత్యం వారిలో ధైర్యం పుట్టిస్తుంది. ధైర్యం విప్లవానికి పురిగొల్పుతుంది. విప్లవం వస్తే బలవంతులకు పతనం తప్పదు. బలహీనులు విప్లవానికి పాల్పడకుండా ఉండడానికి బలవంతుడు నియమబద్ధుడై ఉండాలి. అందువల్ల ఇరు పక్షాలకు అదే క్షేమం. వినయశీల, నాకు గొప్ప రాజనీతి పాఠం చెప్పావు, ధన్యవాదాలు అనుకుంది మహారాణి మనసులో. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథను మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. ఆ కథతో మరొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు.